ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో అపవాది దాడి చేస్తున్నట్లు అనిపిస్తుందా? అపవాది అనేక రీతులుగా మీతో పోరాడుతున్నాడా? అపజయం వెంబటి అపజయం ఎదుర్కొంటున్నారా? అపవాది తీసుకొచ్చే అనారోగ్యంతో బాధపడుతూ కృంగిన స్థితిలో ఉన్నారా? అపవాదిని ఎదిరించి విసిగిపోయి వాడు పారిపోక మీ చెంతనే ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? అపవాదిని పోరాడి గెలవలేకపోతున్నాను నేను అని నిరాశలో ఉన్నారా? అయితే అపవాదిని పోరాడని అవసరము లేకుండానే పారిపోవునట్లు ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. వాక్యం నుండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, ఏలియనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నీటి వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించడి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి అపవిత్రాత్మ పట్టిన ఒక యువకుని కొరకు ప్రార్థించడానికి దైవజనుడు వాళ్ళ సంఘం అంతా కూడా వెళ్తారు. సాధారణంగా వాళ్ళందరూ యేసు రక్తమే జయమని చెప్తూ దాని తర్వాత అపవాదిని గద్దించేవారు. కానీ ఈసారి ఎలా చేశారంటే, యేసుక్రీస్తు నామమున స్తుతించే కొలది వారు దేవుని ప్రసన్నత అగ్నివలె వారి దగ్గర దిగడం వారు చూశారు. వాళ్ళు స్తుతిస్తున్నారు. ఆ దైవ ప్రసన్నతకి అపవాది భరించలేకపోయి నేను వెళ్ళిపోచున్నానని చెప్పి పారిపోవడం జరుగుతుంది అతనిలో నుండి. అవును, కొన్నిసార్లు స్తుతి అనే అగ్ని ఆ రీతిగా దిగుతుంది. స్తుతించిన ఎడల అపవాది పారిపోతాడు. ఒక భక్తుడు అంటాడు, స్తుతిస్తే అపవాది పారిపోతాడు, సనిగితే అపవాది తిరిగి వస్తాడు. తిరిగి ఏ పరిస్థితిలో నుండి పారిపోయాడో ఆ పరిస్థితిలోనికి మరలా తిరిగి జోరపడతాడు. ఈసారి పారిపోయి మరలా వచ్చినప్పుడు వాడితో పాటు 7 వాడికంటే చెడ్డవైన 7 తీసుకొని వస్తాడు. కాబట్టి సనగకూడదు. ఎప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ స్తుతించే ప్రయత్నమే చేయాలి. మన ప్రభు సర్వశక్తి కలిగిన ప్రభు, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించే అమరత్వం కలిగిన వాడు. కానీ అయినప్పటికీ ఆయన స్తుతుల మధ్య నివసింపగోరుతున్నాడు. అటువంటి గొప్ప స్థలాల్లో ఆయన ఉన్నప్పటికీ మన మధ్య ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎక్కడైతే సనుగు ఉంటుందో అక్కడ సాతాను ఉంటాడు. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ సర్వశక్తిమంతుడు ఉంటాడు. ఈ రోజున మీ జీవితంలో, మీ కుటుంబంలో స్తుతి ఉందా, సనుగు ఉందా? మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి స్తుతి ఉందా, సనుగు ఉందా? స్తుతి దైవ ప్రసన్నతను ఆకర్షిస్తుంది. దురాత్మల శక్తులపై మనకు విజయాన్ని ఇస్తుంది. మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో దురాత్మలు వాటికవే పారిపోతాయి. ఇక మనం గద్దించని అవసరం లేదు, పోరాడని అవసరం లేదు. గద్దించడం మంచిదే, కానీ దేవుని ప్రసన్నత ఆ రీతిగా మనం స్తుతిస్తూ ఉండగా దిగిందనుకోండి, ఇంకా వాటిని పోరాడని అవసరం లేదు, గద్దించిన అవసరం లేదు, ఎదిరించిన అవసరం లేదు, వాటికవే పారిపోతాయి. ఈరోజున మీ జీవితంలో, మీ కుటుంబంలో అపవాది పోరాడుతుండవచ్చు. అనారోగ్యముతో, అభివృద్ధి లేక, హెచ్చింపు లేక, ఎంత చేసినా చిల్లు సంచిలో వేసినట్టుగా మీ ఆర్థిక పరిస్థితి, ఈ రీతిగా అపవాది ఎన్నో రీతిలుగా పోరాడుతుండవచ్చు. మీ బిడ్డల విషయంలో కానీ, మీ భవిష్యత్ విషయంలో కానీ, మీ వ్యాపారంలో కానీ అనేక రీతిలుగా పోరాడుతుండవచ్చు. అయితే ప్రభువును స్తుతించడానికి మనం పూనుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని ప్రసన్నతను మనం గ్రహించాలి. దైవ ప్రసన్నతను మనం పొందుకునేవారుగా ఉండాలి. ఆ ప్రసన్నత మనతో ఉంటే స్తుతించే వారి గృహము చుట్టూ కూడా దేవుని అగ్ని కంచె, దేవుడు తన అగ్నిని కంచెగా వేస్తాడంట. ఈరోజున మీ గృహం స్తుతించే గృహముగా ఉందా? స్తుతించే గృహాన్ని అపవాది దాడి చేయలేడండి. స్తుతించే గృహాన్ని అపవాది అసలు సమీపంలోని కూడా రాడు. స్తుతించేవారు ఎప్పుడు అపవాదిని తరిమి కొడుతూ ఉంటారు. కలవరమును జయించే శక్తి స్తుతించడం ద్వారానే పొందుకోగలుగుతాం. మన ఉద్యోగంలో అభివృద్ధి స్తుతించడం ద్వారా మనం పొందుకోగలుగుతాం. మన అనారోగ్యంలో ఆరోగ్యం స్తుతించడం ద్వారా మనం పొందుకోగలుగుతాం. ఓటమిలో జయాన్ని మనం స్తుతించడం ద్వారా పొందుకోగలుగుతాం. కృంగుదలలో నుండి లేవనెత్తబడడానికి స్తుతించడం ద్వారా అటు శక్తిని మనం పొందుకోగలుగుతాం. అందుకే దావీదు అంటాడు కదా, నేను ఎల్లప్పుడూ స్తుతిస్తాను అని చెప్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థిస్తాడు. ఏమనంటే, అయ్యా నా పెదవులు నిత్యము నీ స్తుతిని ప్రచురపరచునట్లు చేయయ్యా, అయ్యా నా నోట నీ స్తుతిని పెట్టయ్యా అని ఎప్పుడు దావీదు ప్రార్థిస్తూ ఉండేవాడు. స్తుతిలో శక్తి ఎరిగిన వారు ఆ రీతిగా అడుగుతూ ఉంటారు. స్తుతించువారు కలవరం చెందరు, స్తుతించువారు సొమ్మసిల్లరు, స్తుతించువారు బలహీనులవరు, వారికి ఎదురైన పోరాటంలో కృంగిపోరు, కానీ మరింత ఎక్కువగా దేవుని స్తుతించేవారుగా మారుతారు. అప్పుడే అలాంటి సందర్భాల్లో, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేసినప్పుడే వారు నిజమైన స్తుతి వీరులుగా మార్చబడతారు. పరిస్థితులను క్లిష్టంగా ఎదుర్కొన్నప్పుడు సనిగేవారు ఎప్పటికీ స్తుతివీరులు కాలేరు. క్లిష్ట పరిస్థితుల్లో స్తుతించే వారే స్తుతివీరులు కాగలుగుతారు. హల్లెలూయా.
మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను మనుషులతో కాకుండా దేవునితో చెప్పి ఉంటే ఈ పాటికి ఎప్పుడో విడుదల పొంది ఉండేవారు. మనుషుల యొద్దకు వెళ్ళి మీ సమస్యలను చెప్తే వారు ఊరంతా చాటించారే తప్ప ఏమైనా మీకు సహాయం చేశారా? మిమ్మల్ని చూసి ఇంకా అపహేళన చేశారే తప్ప మీకేమైనా సహాయపడ్డారా? మీ సమస్య అధికమైనట్లు మీకు అనిపించిందే తప్ప మీకేమైనా సహాయం మేలు కలిగినట్లు అనిపించిందా? అయితే అంతే సమయాన్ని కనీసం ఇప్పటి నుండి అయినా మనుషులతో చెప్పడానికి వెచ్చించే బదులు ఆ సమయాన్ని ప్రభు పాదాల చెంత మోకరించి, ప్రభువా ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ నేను నిన్ను స్తుతించాలని అనుకుంటున్నాను ప్రభువా, ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది నిన్ను ప్రేమించి వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచూ ఉన్నవి అని. ఇలా ఒప్పుకుంటూ మనం ఆయన వాక్యాలను ఎత్తిపెట్టి ఎప్పుడైతే స్తుతిస్తామో, దేవా నీ నామంలో ఏది అడిగినా అది చేస్తానన్నావు కదా ప్రభువా, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడు అది మీకు అనుగ్రహించబడనన్నావు కదా ప్రభువా, అడుగుడు మీకు ఇవ్వబడనన్నావు కదా ప్రభువా, నా యందు మీరు మీ యందు నా వాక్యం నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడునని సెలవిచ్చావు కదా ప్రభువా అని. ఇలాంటి వాక్యాలన్నిటిని మనం ఎత్తిపెట్టి ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి మనల్ని తీసుకువెళ్ళగలిగిన సమర్థుడు. హల్లెలూయా. మామూలుగా ఒకవేళ మీరు ఇప్పటి వరకు అర్ధగంట స్తుతించే అలవాటు కలిగి ఉన్నారనుకోండి, 10 నిమిషాలు స్తుతించే అలవాటు కలిగి ఉన్నారనుకోండి, కనీసం కొద్ది సమయం స్తుతించే అలవాటు కలిగి ఉన్నారనుకోండి, ఇలా తీర్మానించుకోండి, క్లిష్ట పరిస్థితుల యందు నేను రెట్టింపుగా స్తుతిస్తాను. ఒక బాబు, ఒక యవన బిడ్డ అంటాడు కదా, పాస్ అయితే 1000 స్తుతులు, ఫెయిల్ అయితే 10,000 స్తుతులు అంటాడు. అవును ప్రభువా, నాకు జవాబిస్తే 1000 స్తుతులు, జవాబు ఇవ్వకపోతే 10,000 స్తుతులు చెల్లిస్తానని మనం ఎందుకు తీర్మానించుకోకూడదు? మంచిగా ఉన్నప్పుడు 1000 స్తుతులు చేశారనుకోండి, కష్ట పరిస్థితుల్లో 10,000 స్తుతులు చేయండి. ఇక్కడ నేను కౌంటింగ్ చెప్పట్లేదు, కానీ అంత సమయం నేను చెప్తున్నాను, దాన్ని నేను దృష్టించి చెబుతున్నాను. ఇక్కడ కౌంటింగ్ కాదు, కానీ అంత సమయం మనం దేవునితో గడిపినట్లయితే కానీ మనం ఏం చేస్తాం, అంత సమయాన్ని తీసుకెళ్ళి నాకు ఈ సమస్య ఉంది వీరితో చెప్పామా అయిపోయింది, మరలా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే సమస్యని అదే టేప్ రికార్డ్ రిపీట్ చేసినట్లుగా మరలా వాళ్ళతో చెప్తాం, అక్కడితో అయిపోతుందా లేదు, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాం, వేరే వాళ్ళతో చెప్తాం, ఫోన్ చేస్తాం, వాళ్ళకి చెప్తాం, ఇలా అందరికీ చెప్పుకుంటూ దినమంతా గడిపితే దేవుడు ఎలాగా మనకు సహాయం చేస్తారు? పోనీ మనం చెప్పినటువంటి మనుషులైనా మనకు సహాయం చేస్తారా? వారు చేయరు. మరి మనకెక్కడి నుండి సహాయం కలుగుతుంది? అందుకే దావీదు భక్తుడు అంటాడు, కొండలతోటి నా కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం కలుగుతుంది అని పైకి చూస్తున్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే ఆ మాట అంటాడు, ప్రభువగు యెహోవా వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది, ఆయన సహాయంతో నేను సైన్యాలను జయిస్తాను, ఆయన సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను అంటాడు దావీదు భక్తుడు. ఈరోజున మీరు చెప్పిన మనుషులు ఎవ్వరూ మీకు సహాయం చేయరు, దేవుడు మాత్రమే సహాయం చేయగలిగిన సమర్థుడు. అందుకే ఒకవేళ మీరు క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తే మామూలు సమయంలో కంటే కూడా రెట్టింపు స్తుతిస్తానని తీర్మానించుకోండి. స్తుతి, ఆరాధన ఇవి రెండు కూడా మహిమగల దేవుని ప్రసన్నతను, ఆయన సన్నిధిని మన మధ్యకు తెస్తుంది. అందుకే నా బిడ్డలతో నేను చెప్తూ ఉంటాను, స్తుతి ఆరాధన దేవుని సంతోషపెడుతుంది, కాబట్టి మీ జీవితంలో అది ఎక్కువగా ఉండాలి అని నేను చెప్తుంటాను. మీ చింత యావత్తు తొలగిపోవాలి అంటే, మీ ఆవేదన అంతా తొలగిపోవాలి అంటే, మీరు ఆందోళన చెందే సమయాల్లో కూడా ఆయనను స్తుతించడానికి మిమ్మల్ని మీరు పురుగొల్పుకోండి, మీ ప్రాణాలతో మాట్లాడుకోండి. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆనంద తైలముతో ఆయన అభిషేకించే దేవుడు అయినాడు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెషయా గ్రంథం 61:3 ఉంటుంది ఈ మాట. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి దేవుడుగా ఎందుకు వచ్చాడు అంటే ఉద్దేశం ఇదే, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వడానికే నేను వచ్చాను అని ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నమాట. యెషయా గ్రంథంలో కూడా యేసుప్రభు వారు ఉన్నారండి. హల్లెలూయా. ఇక్కడ యెషయా ఒక దినాన, అప్పటి వరకు యెషయా భక్తుడు ఏమంటాడంటే, అతనికి కనబడిన వారినెల్లా దేవుడు చెప్పిన మాట నెలండి. దేవుడు ఎవరెవరితో ఏం చెప్పమంటే ఆ మాట చెప్పేవాడు. నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకయ్యో, ఓ అంటూ యు అని చెప్పేవాడు. కానీ ఎప్పుడైతే ఆ సింహాసనాసీనుడైన దేవుణ్ణి శరాపముల మధ్య, కెరూబుల మధ్య, సైన్యములకు అధిపతిగా దేవుడు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉండట చూశాడో, వెంటనే ఓ అంటూ నాకు శ్రమ, అయ్యో నాకు అయ్యో అన్నాడు.
అప్పటి వరకు అతడు బహుపరిశుద్ధుడు, గొప్ప ప్రవక్త కాబట్టి గొప్పవాణి, నేను నీతిమంతుని, గొప్ప పరిశుద్ధుని అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధుడైన దేవుని, ఆ పరిశుద్ధ దేవదూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతుంటే ఆ నీతి ముందు, ఆ యొక్క పరిశుద్ధత ముందు అతడు నిలవలేక ఓ అంటూ మీ అని అతడు అనుకుంటాడు. అప్పుడు వారు ఆ దేవదూతలు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ గడప యొక్క కమ్ములు, పునాదులు కూడా కదులుతున్నాయంట. ఆ మందిరం అంతా ధూపము చేత నింపబడుతూ ఉంటుంది. ఇక్కడ ధూమము రెండు వేర్వేరండి. ధూపము అంటే మనం వెలిగించే అగరబత్తుల నుండి, కానీ చూడండి అగరబత్తుల నుండి వస్తుంది కదా, అది ధూపం అంటాము. మనం చేసే స్తుతి దేవుని సన్నిధికి ధూపం వలె చేరుతుంది. సేమ్ అదే రీతిగా పొగ వస్తుంది సిగరెట్స్ నుండి, కానీ అది ధూపము కాదు, ధూమం. అది ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనం వింటూ ఉంటాం కదా. సేమ్ అదే రీతిగా మన స్తుతి ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క శరాపులు, కెరూబులు, 4 జీవులు, 24 పెద్దలు, అక్కడ సకల పరిశుద్ధులు, కోట్ల కొలది దేవదూతలు అందరూ కలిసి స్తుతిస్తూ ఉంటుండగా అక్కడ పరిశుద్ధమైన అగ్ని అక్కడ ఉంది, పరిశుద్ధమైన ధూపము అక్కడ ఉంది. హల్లెలూయా. ఆ బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని ఒక దూత ఎగిరి వచ్చి యెషయా పెదవులకు తగిలించడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడవే ఇంకా అని చెప్పినట్లు అక్కడ మనం చూడవచ్చు. అయితే అతడక్కడ పరిశుద్ధపరచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్తుతిస్తూ ఉంటుండగా అక్కడ వాతావరణం అంతా కూడా ఏ రీతిగా ఉందో చూసారా? ఈరోజున మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నారో నాకైతే తెలియదు, కానీ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మీరు ఏ రీతిగా కృంగిపోతున్నారో తెలియదు, కానీ మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏ రీతిగా దిగజారిపోయినట్లుగా మీకు అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దేవుడు సమస్తం అర్థం చేసుకోగలిగిన వాడు. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో మీరు మార్పు చూడాలి అంటే, మీ కుటుంబంలో మార్పు చూడాలి అంటే, మీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానం మీరు ఎదగాలి అంటే, అన్ని విషయాల్లో మీరు హెచ్చింపును పొందాలి అంటే, అన్ని విషయాల్లో శాంతి సమాధానాలు సుఖం భోగములను అనుభవించాలి అంటే ఏది పొందుకోవాలన్నా స్తుతి ద్వారా సాధ్యమవుతుంది. హల్లెలూయా. కాబట్టి దైవ ప్రసన్నత మన కుటుంబంలో, మన ఇంట్లో ఉన్నట్లయితే ఏ అపవాది మనపై పని చేయలేదండి, ఏ అనారోగ్యం మనపై పని చేయలేదు, ఏది ఇక వ్యర్థమైనది ఏది మనపై పని చేయలేదు, మన కుటుంబంలో ఉండలేదు. కాబట్టి అపవాది పోరాటాలతో మీరు ఇంతవరకు పోరాడి విసిగిపోయారేమో, అయితే ఈ రీతిగా చేసినట్లయితే మీరు గొప్ప విజయాన్ని చూస్తారు. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో దైవ ప్రసన్నత, ఆయన సన్నిధి మన కుటుంబంలో ఉంటే, మన గృహంలో ఉంటే, మనలో ఉంటే ఏ అపవాది కూడా మనల్ని ఏమి చేయలేడు. కాబట్టి దేవుని సన్నిధిలో అధికంగా గడుపుదాం, ఆయన ప్రసన్నతను అనుభవించినంతగా ఆయనతో ఉందాం, ఆయనను స్తుతిద్దాం. స్తుతించడంలో కూడా చాలా వేరియేషన్స్, చాలా రకాలు ఉంటాయి. కొంతమంది కొద్ది సమయం స్తుతించి నార్మల్గానే వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏదైనా పొందుకోవాలి అని స్తుతిస్తారు, కొంతమంది ఈ కార్యం జరగాలి అని స్తుతిస్తారు, కొంతమంది జరిగినట్లు స్తుతిస్తారు, కొంతమంది దేవుని ప్రసన్నత వచ్చేంత వరకు స్తుతిస్తారు. హల్లెలూయా. ఈ రోజున మీ వాతావరణం మీరు స్తుతిస్తుండగా మారిపోవాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణంలోని మార్పును మీరు స్తుతిస్తుండగా మీరు గమనించగలగాలి. అప్పటి వరకు స్తుతించాలి. కొంతమంది స్తుతిస్తే 5 నిమిషాల్లో దేవుని ప్రసన్నత వస్తుంది, కొంతమంది స్తుతిస్తే 10 నిమిషాల్లో వస్తుంది, కొంతమంది గంటలు స్తుతించినా గంటసేపు స్తుతిస్తే వస్తుంది, కొంతమంది గంటలు స్తుతించినా రాదు. ఫస్ట్లో మీకు అనుభవం రాకపోవచ్చు, కానీ ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తమై, ఆయనను సంతోషపెట్టు నిమిత్తమై మిమ్మల్ని దేవుడు గణపరుస్తాడు. ఆయన కొరకు మీరు చేసే దేన్ని ఆయన వృధాగా పోనిచ్చే దేవుడు కాదు, ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. ఒకానొక దినాన దేవుని ప్రసన్నతను అనుభవించడానికి, అది మొదలుకొని మీరు ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు మీకు సహాయం చేస్తారు. కాబట్టి స్తుతించడానికి పూనుకొనండి. మీ పరిస్థితులు ఏదేమైనప్పటికీ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సనుగుతో కాక స్తుతితో నింపండి. అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.